शांति। अव्यक्ति परिवार ఓం में శాంతి आपका అవ్యక్త स्वागत పరివారానికి है। आज మీ है दिन 13। అందరికీ స్వాగతం. इस अव्यक्ति ఈ मास అవ్యక్త में మాసంలో बंधन मुक्त బంధనముక్తులుగా ఉంటూ जीवन జీవన్ముక్త मुक्त స్థితిని स्थिति का అనుభవం अनुभव చేయండి. करो। आज का ఈ विषय రోజుటి है कमल पुष्प। సూచన కమల పుష్పము. अव्यक्त इशारे। जब आपकी रचना మీ कमल రచన అయిన पुष्प కమల जल में పుష్పము रहते నీటిలో ఉంటూ जल కూడా के बंधन से నీటి యొక్క मुक्त है, బంధనం నుండి ముక్తిగా तो ఉంటుంది. जब रचना మరి में यह రచనలో ఈ विशेषता है, విశేషత ఉన్నప్పుడు तो क्या మాస్టర్ मास्टर रचना రచయితలో में नहीं ఉండలేదా? हो सकती? जब कभी बंधन ఎప్పుడెప్పుడైతే में फंस जाओ బంధనంలో तो చిక్కుకుపోతారో अपने सामने అప్పుడు कमल కమల पुष्प పుష్పము का दृष्టాंत అతీతముగా रखो ప్రియముగా कि అవ్వగలిగినప్పుడు మరి जब మాస్టర్ कमल पुष्प సర్వశక్తివంతులు न्यारा అవ్వలేరా प्यारा बन అని सकता है, కమల పుష్పం तो యొక్క क्या ఈ मास्टर ఉదాహరణను सर्वशक्तिवान ఎదురుగా नहीं बन పెట్టుకోండి. सकते? तो అప్పుడు सदा సదా बन అలా సదా जाएंगे। కోసం అలా అయిపోతారు. दिलाराम भट्टी का దిలారాం अभ्यास का బట్టి पॉइंट है అభ్యాస सर्वशक्तिवान। పాయింట్ ज्ञान देने से సర్వశక్తివాన్. ही बाबा की స్మృతి చేయటం शक्ति ద్వారానే प्रवाहित బాబా होती है। యొక్క अभी శక్తి हम मोहिनी दीदी से सुनेंगे। ప్రవాహితమవుతుంది. ఇప్పుడు మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. सब ठीक हो, मौज में हो? అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మంచిది. आप लोगों ने तो बाबा का महामंत्र सदा का पक्का कर लिया है। మీరైతే सदा ही బాబా యొక్క ठीक रहे। మహామంత్రం సదా అనే దాన్ని పక్కా చేసుకున్నారు కదా. ఆ పదం బాగుంటుంది, यज्ञ के इतिहास మంచిది. में ब्रह्मा बाबा के जीवन में యజ్ఞ ధ్యాసలో బాబా जब भी हमारे జీవితంలో सामने कोई वर्तमान మన परिस्थितियां ఎదురుగా आती हैं, ఏదైనా तो పరిస్థితి यज्ञ में जब వచ్చినప్పుడు इस प्रकार की యజ్ఞంలో परिस्थिति आई तो बाबा ने ఏ क्या పరిస్థితి सिखाया, వచ్చినా क्या బాబా ఏం अभ्यास कराया, శిక్షణ तो ఇచ్చారు, किसी ఏం को भी నేర్పించారు. ఎవరికైనా కానీ हुआ नहीं। ఎవరికి सब కూడా ఏమీ लोग అవ్వలేదు. उन बाबा के సంపద बच्चों को కానీ బాబా आजकल పిల్లలకి सभी కానీ यही ఏమీ प्रश्न అవ్వలేదు. पूछते हैं, ఈరోజు అందరూ ఇదే इतना अगर ప్రశ్నిస్తారు. वातावरण में ఎంతైతే వాతావరణంలో भय है, భయం ఉందో, कल क्या होगा, ఏమవుతుంది, देश का क्या होगा, ఏ ఏ దేశానికి ఏమవుతుంది तो అనే जब ప్రశ్నలను पार्टीशन हुआ, आपको ఎప్పుడైతే పార్టీషన్ అయిందో मालूम है कि इंडिया మీకు తెలుసు కదా. जब उसका ఇండియా विभाजन हुआ, ఇండియా కూడా पाकिस्तान और हिंदुस्तान हुआ, పాకిస్తాన్, तो హిందుస్థాన్ ये लोग अभी तक कराची అయింది. में थे, అప్పుడు వీళ్ళు तो वो కరాచీలోనే पाकिस्तान का ఉన్నారు. हिस्सा बना। వాళ్ళు పాకిస్తాన్లో तो इनके सब लौकिक పాకిస్తాన్ వాళ్ళు परिवार जो అయ్యారు. थे, बाबा के వాళ్ళ बच्चों के, లౌకిక दादियों के, దాదీలకి आप लोग आओ పిల్లలు आओ, और सभी कोशिश करते थे अगर पार्टीशन से पहले निकल जाएं, వాళ్ళందరూ ట్రై చేశారు పార్టీషన్ కంటే लेकिन ముందే खून की వెళ్ళిపోవాలి नदियां అని. बह रही थी, बहनी थी, కానీ రక్తపు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి అప్పుడు. तो इन्होंने कहा नहीं हम तो यहीं रहेंगे, क्योंकि बाबा 300 को लेके कहाँ जाए। బాబా 300 మందిని ఎక్కడికి 300 ఎలా भाई తీసుకొని बहन, వెళ్తారు? इतना बड़ा परिवार था, ఎంతో పెద్ద పరివారం सब కదా. समर्पित थे, बाबा किसी को అందరూ छोड़ तो नहीं सकते। సమర్పితమయ్యారు.
उसमें మొక్కల వల్ల बुजुर्ग भी ఏమవుతుంది? थे, युवा भी थे। అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. तो बाबा ने सबको बोला कि जो బాబా అందరికీ చెప్పారు, पूरी तरह से आत्मिक स्थिति में, देही अभिमानी स्थिति में होगा, ఎవరైతే उसको कोई कुछ नहीं कर ఆత్మాభిమాన सकेगा। స్థితిలో ఉంటారో వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు, न వాళ్ళకి किसी ఏమీ की జరగదు. हाँ, देह भान की दृष्टि जाएगी, ఎవరి పట్ల దేహభానం कोई దృష్టి विकार की ఉండకూడదు. दृष्టి नहीं जाएगी। వికారాల सब कुछ దృష్టి मिलता వాళ్ళ रहेगा। వైపుకు రాదు. आप लोग అందరికీ అన్ని बस भक्ति లభిస్తూనే ఉంటాయి. भट्टी करो। మీరు బట్టి చేయండి. तो दिन भर भट्टी चलती थी, రోజంతా बीच में బట్టి कुछ జరుగుతూ जाकर के ఉండింది. भोजन అప్పుడు बना लेते थे। కొద్దిసేపు బయటకు सब వెళ్ళి मिलकर భోజనం తయారు చేసేవాళ్ళు కొంతమంది, అందరికి तो భోజనం పెట్టేవాళ్ళు. न केवल न कुछ हुआ नहीं, కేవలం ఏమీ అవ్వటమే కాదు, परंतु కానీ उस समय पर मुसलमान गवर्नमेंट ఆ होते हुए సమయంలో ముసల్మానుల सब कुछ గవర్నమెంట్ అయినా पहुंचाया। కానీ अनाज भी पहुंचाते थे, सब्जियां भी అన్నీ भेजते थे లభించాయి. कि आप लोग बाहर मत निकलो, आपको सप्लाई करेंगे। మీరు బయటకు వెళ్ళొద్దు, మీకు అన్ని సప్లై చేస్తామన్నారు. तो अभ्यास क्या बताया बाबा ने? देही అభ్యాసం अभिमानी स्थिति। ఏ అభ్యాసం చేయించారు? स्थिति దేహ बोल सकते हैं। అభిమాని స్థితి, దేహి అభిమాని तो స్థితి. कभी भी कोई ऐसी कठिन परीक्षा आती है, ఎవరికైనా ఏదైనా కఠిన పరీక్ష ఇచ్చినప్పుడు, तो कल भी बाबा ने कहा ना, अशरीरी हो जाओ, నిన్న కూడా చెప్పారు కదా బాబా, फिर అశరీరిగా सकाश అయిపోయి సకాశ్ ఇవ్వండి అని. जैसे फायर बुझाने वाली मशीन होती है, ఎలా అయితే నిప్పును फायर ఆర్పే ब्रिगेड होती है, మంత్రం ఉంటుంది, ఫైర్ तो कहीं బ్రిగేడ్. भी आग लगती है तो आग बुझाने के लिए पहुंच जाते हैं। ఎక్కడైనా నిప్పు అంటుకుంటే వాళ్ళు ऐसे ही हम అక్కడికి सब अपनी వెళ్ళిపోతారు. बाबा की याद, అలానే మన అందరం కూడా బాబా सबको अपनी लाइट और స్మృతి, माइट सकाश देने के कार्य में लग जाए। అందరికి లైట్ మైట్ ఇచ్చే కార్యంలో परिस्थिति का నిమగ్నమైపోవాలి. न పరిస్థితి केवल स्थिति पर మన प्रैक्टिकल స్థితి, में प्रभाव न हो। మన స్థితి ప్రభావం ఉండకూడదు. फिर आपको पता है कि మీకు తెలుసు 47 में पार्टीशन हुआ, 47లో పార్టీషన్ అయింది. 50 के आसपास 2-3 50 साल वो लोग रहे वहां पर, और उनको हर तरह का सब सप्लाई करते थे। అందరికి అన్ని రకాలుగా అన్ని సప్లై చేశారు అప్పుడు. फिर बाब उन्होंने जब बोला कि अभी हमको जाना है, हमारे संबंधी बाबा बुला रहे हैं, क्योंकि वो ये कहते थे यहाँ आपका ज्ञान कौन सुनेगा, आप भारत में आएंगे तो बहुत सेवा हो जाएगी। ఇక్కడైతే ఎవరు मैंने వింటారు, कहा ठीक है। భారత్ లో అయితే तो वो చాలా लोग మంది बड़े వింటారు बहुत అన్నారు. बड़ा जहाज సరే दिया, అన్నారు బాబా. और कहते हैं 6 महीने की सब अनाज दिया, साबुन दिया, 6 నెలలు గా అందరికి ये అన్ని उनसे निकले। పండ్లు ఇచ్చారు. पर पहले ముందు 2-3 बहनें गईं जिनके संबंधी ఇద్దరు बुला ముగ్గురు रहे అక్కయ్యలు और वो दीदी मनमोहनी ఎవరికైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళు వచ్చారు. भी थी, और भी संबंधी దీది మన్మోహిని, ఎవరికైతే उन्होंने ఇక్కడ कई చుట్టాలు ఉన్నారో వాళ్ళు వచ్చారు. स्थान दिखाए। बाबा ने कहा 300 के रहने का प्रबंध कहाँ होगा। 300 మంది, దాదాపు तो 300 किसी ने మందికి बोला माउंट ఉండేలాగా आबू, చూడమన్నారు. आप देखो। तो ఉండటానికి आपको पता है कि सभी फिर మీ शिप అందరికీ से తెలుసు से కదా, उतरे, फिर वहां से पोरबंदर से ट्रेन ली। పోర్బందర్ నుండి ట్రైన్ తీసుకున్నారు మౌంట్ ఆబూకి. 300 को ऊपर इतना पैसा तो था नहीं जो टैक्सी करो, गाड़ी करो, तो सब पैदल। అక్కడ भी नहीं, డబ్బులు सबके లేవు, पास एक एक అందరూ गठरी थी। నడుస్తూనే చేరుకున్నారు. तो बाबा ने जैसे हर एक को బాబా परिस्थिति ప్రతి के ఒక్కరికి समय పరిస్థితి ऐसी సమయంలో स्थिति करो, क्या अभ्यास ఎలాంటి करो స్థితి ఉన్నది, ఏమి అభ్యాసం చేయాలి, कि आपकी प्रोटेक्शन रहे। దాంతో మీకు ప్రొటెక్షన్ बाबा ने ఉంటుంది बाबा के पास అనేది बहुत నేర్పించారు. मकान थे ना, బాబా దగ్గర ఎన్నో ఇళ్ళు ఉండేవి. बाल
बच्चों के लिए कुंज भवन थे బా- और भी थे। పిల్లల కోసం కొంచెం భవన్ ఉంది. बेची क्योंकि यूज तो होनी नहीं थी। अभी गायत्री बहन और कुछ लोग गए थे कराची। గాయత్రి బహను వాళ్ళందరూ बड़ी बात కరాచీ है, వెళ్ళారు. खैर एक जगह स्कूल खुल गया है अलग अलग जैसे। ఒక ఇంట్లోనేమో స్కూల్ వెళ్ళి చూసి వచ్చారు వాళ్ళు. तो जब आए तो ఒక उनको ఒక पता चला ఇంట్లోనేమో कि స్కూల్ పెట్టారు. बुलाया तो है पर कोई स्थान तो है नहीं। ఇక్కడ పిలిచారు కానీ ఇక్కడ స్థానం అయితే ఏదీ फिर లేదు. माउंट आबू में इन्होंने మౌంట్ ఆబూలో వాళ్ళకి एक दो महाराजाओं की कोठियां थी, ఒక మహారాజు ఇల్లు ఉండేది, वो కోటి. कोठी ఆయన किराए पर ली। ఇల్లు, ఆ, थोड़ा అద్దెకి 300 का తీసుకున్నారు. रहना, 300 का మూడు- भोजन, 300 మందికి వండటానికి कितने భోజనం. pots चाहिए, pots वगैरह तो नहीं। ఎన్ని ఎన్ని గిన్నెలు కావాలి, कितनी भी कठिनाई आई, ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా बाबा साथ में है। బాబా తోడుగా तो ఉన్నారు. जितने भी भाई बहन ఇంకా थे उनकी हिम्मत बनी रहती थी। ఎంతమంది అన్నయ్యలు అక్కయ్యలు बाबा ఉన్నా के అందరూ साथ विश्व ధైర్యంగా किशोर ఉన్నారు. राव थे, బాబాతో और పాటు संत విశ్వకేశ్వర్ रीता అని बाबा ఉన్నారు. की पर्सनल సంత్రితాది ఉన్నారు. मैसेंजर थी। తను ట్రాన్స్ बाबा के लिए మెసెంజర్. संदेश लाते थे, తను బాబా నుండి సందేశం क्योंकि తీసుకొచ్చేవారు. सब कुछ ఎందుకంటే जैसे बाबा की क्या श्रीमत है, बाबा का क्या అన్నిటి डायरेक्शन है, పట్ల బాబా तो శ్రీమతం बाबा ఏంటి, सारा డైరెక్షన్ ఏంటి, कारोबार उस आधार पर चलाते थे। బాబా బ్రహ్మబాబా ప్రతి కార్యాన్ని ఆ సలహాల ప్రకారం तो इस तरह से చేశారు. कोई भी సో परिस्थिति और सबको ఆ ऐसा लग ही విధంగా रहा है ఆ, कोई दिन ఆ, में कोई ఏ परिस्थिति పరిస్థితి आ ఉన్నా, सकती है। ఎప్పుడైనా ఏ పరిస్థితి అయినా రావచ్చు. अपना అమ్మా, बुद्धि योग क्लियर रखो, బుద్ధి యోగాన్ని स्थिति క్లియర్ का గా अभ्यास ఉంచుకోవాలి. करो, స్థితిని అభ్యాసం पूरा చేయండి. निश्चय रखो పూర్తి నిశ్చయం ఉంచుకోండి, कि कल्याण ही होगा। కళ్యాణమే జరుగుతుంది అని. जब मैं पहले నేను अमेरिका आ रही थी तो మొదట్లో बाप అమెరికా दादा వచ్చి ने कहा బాబ్ దాదా చెప్పారు, अपनी लाइन बुद्धि की लाइन నీ బుద్ధి లైన్ ని क्लियर रखना, క్లియర్ గా तो ఉంచుకోవాలి. आपको बहुत क्लियर जवाब मिलेगा। అప్పుడు క్లియర్ జవాబు Engage नहीं లభిస్తుంది. ఎంగేజ్ చేయకండి బుద్ధిని. जैसे टेलीफोन एंगेज होता है तो आप ఎలా कॉल అయితే नहीं ले టెలిఫోన్ सकते। ఎంగేజ్ లో ఉంటే तो बाबा కాల్ ने ये मिसाल తీసుకోలేరు. दिया। బాబా ఈ ఉదాహరణ ఇచ్చారు. तो जब हम आए यहाँ पर ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పుడు निमंत्रण आते थे, लेकिन कहाँ నిమంత్రణ जाएं, వచ్చింది. नहीं जाएं, क्या करें। ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, तो ఇవన్నీ बाबा ने బాబా बोला तुम लाइन क्लियर रखो, క్లియర్ बाबा आपको లైన్ मिलेगा। క్లియర్, బుద్ధి లైన్ క్లియర్ గా ఉంచుకోవాలి तो అని कई बार చెప్పారు. हम कोई చాలా स्थान సార్లు पता था కొన్ని वहाँ స్థానాలు जाना है कि नहीं, इस అక్కడికి संस्था से వెళ్ళాలా వద్దా, संबंध रखना है कि नहीं, क्योंकि अनुभव ఆ तो नहीं था సంబంధాలతో किस तरह का भारतवर्ष में సంబంధం हमारे, ఉంచుకోవాలా లేదు पर यहाँ అని. तो हर तरह के हर भाषा के। तो जैसे बाबा कदम कदम पर गाइड करता रहा, బాబా అడుగడుగున लोग यहाँ గైడ్ पहुंचे। చేస్తూ వచ్చారు. तो इसलिए కాబట్టి అందుకని घबराना नहीं है, डरना नहीं గాబరా है, భయపడాల్సిన పని లేదు, గాబరా अचल పడాల్సిన పని अडोल లేదు. रहो। స్థిరంగా అచలంగా ఉండండి. जितना जरूरी है समाचार सुनो, बहुत नहीं सुनो। ఎక్కువ సమాచారం వినకండి, ఎంత అవసరమో అంతే వినండి. फिर नहीं तो क्या होगा, इसके बाद क्या లేకపోతే होगा। ఏమవుతుంది, వీళ్ళ వాళ్ళకేమవుతుంది అనేది मैंने వస్తుంది. सोचा कि आज याद అందుకని आया నేను मुझे, వాళ్ళు तो बहुत గుర్తొచ్చారు. प्रश्न आते हैं ना, ఇలా చాలా ప్రశ్నలు इस వస్తుంటాయి కదా, ఎవరు परिस्थिति में क्या करें। ఈ పరిస్థితుల్లో ఏం एक చేయాలి. देश नहीं, कई देश बहुत ఈ घबराए ఒకటే हुए हैं, దేశం కాదు, ఎన్నో वहाँ के దేశాలు भाई గాబరా पूछते పడుతున్నాయి. रहते हैं, వాళ్ళ అక్కడ అన్నయ్యలు इसलिए అక్కయ్యలు అడుగుతూ ఉంటారు. चिंता न करके ఎవరు చింతించకండి. जहाँ भी जैसी परिस्थिति है उस अनुसार जो ఎక్కడ एक्शन है ఎలాంటి वो लो, పరిస్థితులు पर साथ में ఉన్నాయో అక్కడ ఏం बाबा తీసుకోవాలో ने అవి बताया తీసుకోండి. शरीरी बनो,
బాబా చెప్పారు सबको కదా सकाश శరీరగా ఉండి అందరికీ సకాశ్ ఇవ్వండి. सिर्फ अशरीरी बनने से కేవలం ये ఆ ड्यूटी भी है శరీరగా అవటమే కాదు, అది या మన ड्यूटी है డ్యూటీ కూడా. सबको सकाश అందరికీ ఏం డ్యూటీ మనది? అందరికీ సకాశ్ ఇవ్వటం. बाबा वर्तमान समय బాబా వర్తమాన సమయంలో किस बंधन से मुक्त बनो, ఆ, किस स्थिति ఏ- में रहो, ఏ స్థితిలో ఉండాలి, ఏ బంధనం నుండి बाबा की ముక్తంగా याद ఉండాలి. बाबा ఇది सर्वशक्तिमान చెప్తున్నారు. है. బాబా సర్వశక్తివంతులు. दादी जब आई थी शुरू में మొదట్లో దాది వచ్చినప్పుడు तो बस ऑलमाइटी बाबा ఆల్మైటీ బాబా, ఆల్మైటీ బాబా, शक्तिमान. బాబా సర్వశక్తివంతుడు, బాబా సర్వశక్తివంతుడు అని तो जैसे उनके అనేవారు. अंदर वो किसकी ఎలా అయితే संतान है, తనలో मास्टर మన ऑलमाइटी है. మనం ఎవరి సంతానం? जब फखुर నేను साहब మాస్టర్ कुछ సర్వశక్తివంతుడు. कुछ था भी ఆ, नहीं उनके पास, తన దగ్గర ఏమీ లేదు, అయినా కానీ ఎంతో నషతో ये कैसे होगा ऑलमाइटी చెప్పేవారు. बाबा करेगा. ఏది ఎలా జరుగుతుందండి? ఆల్మైటీ भी బాబా जैसे చేస్తారు यज्ञ में అనేవాళ్ళు. जरूरी था उस तरह का पाठ. हाँ? जो यमुना के कंटे पर बैठ गए, कुछ खाने को नहीं, रहने को नहीं. उनकी त्याग तपस्या दादियों की देखो. हम దాది लोगों को త్యాగము एक తపస్య चीज की फिक्र చూడండి, नहीं होती है వాళ్ళ ना దగ్గర ఏమీ कि क्या లేదు. होगा. उनके पास कुछ भी नहीं था. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, दादी మన जान దగ్గర घी ఎంతో दिया ఉంది. तले के नमक डाल के रोटी बना लेते थे. అది అనేవాళ్ళు पॉसिबल होता था तो थोड़े आलू ले आते थे. ఆ, ఆ, పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి साधारण. ఆ, ఆ, చపాతీలు తినేవాళ్ళు. इसलिए ఎప్పుడైనా డబ్బులు आज के ఉన్నప్పుడు लिए हमें कैसी स्थिति चाहिए, బంగాళదుంపలు कहता है కొనుక్కునేవాళ్ళు. कमल पुष्प समान. బాబా అంటున్నారు కమల పుష్ప సమానంగా ఉండండి. आज मैं कई बार ఈరోజు నేను చాలా సార్లు చాలా కమల పుష్పాలను చూశాను. एकदम ఒక్కసారి उनके पत्ते फैले हुए होते हैं सारे पानी में, और तालाब होता है तो पानी भी रुका हुआ पानी होता है, तो उसमें तो बहुत कुछ होता है ना. నిలిచి ఉన్న నీటిలో చాలా परंतु कमल पुष्प ఉంటాయి కదా, बहुत కానీ सुंदर. కమల పుష్పం పైన కమల పుష్పం ఎంత సుందరంగా कई ఉంటుంది. स्थानों पर तो सवेरे చాలా స్థానాల్లో అయితే होती है ना वो పొద్దున్న उसके ऊपर फूलों पर పూల మీద మంచు నీటి బిందువులు ఉంటాయి కదా, చాలా బాగుంటుంది सबको చుట్టూ. नहीं भी पता होगा. మీ कमल అందరికీ किसको కూడా बोलते తెలుసు हैं ना. కమలం అని దేన్ని అంటారు. बहुत अच्छी सब्जी बनती है उसकी है. ఆ, 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 इसी तरह से 9 कहते हैं 9 संबंधी पानी के अंदर है. దానికి 9 సంబంధాలు ఉన్నాయి పానీతో, एक कमल నీటితో. ऐसे ఒకటి बहुत सुंदर ग्रीन कलर का, उसके अंदर से दाने గ్రీన్ निकलते కలర్. हैं. कई तरह की ऐसी चीजें हैं, उसकी बहुत यूज होती है. దాని నుండి ఎన్నో कीचड़ भी है, ఎన్నో యూస్లు अंदर ఉపయోగిస్తాం. कीचड़ भी है पर फूल ऊपर है. इसलिए बाबा कह रहे हैं కింద మురికి ఉంటుంది, आप इस बहुत పైన कभी तो సుందరమైన देखे పుష్పం होंगे. ఉంటుంది. చాలా మంది చూసే दूसरा ఉంటారు देखा కదా. एक होता है, उसको लिली फ्लावर कहते हैं, पर ये कमल फूल है. కొంతమంది లిల్లీ పూలు जब అంటారు, ఇది आपकी కమల रचना పుష్పం. कमल మీ पुष्प రచన అయిన కమల పుష్పము जल में నీటిలో ఉంటూ रहते కూడా నీటి యొక్క బంధనము నుండి जल में रहते बाबा कहता है कि బాబా అంటున్నారు रहते भी बंधन से నీటి मुक्त యొక్క है. బంధనం నుండి ముక్తిగా ఉంటుంది. जल के बंधन से मुक्त है. तो बाबा कहता है कि जब మరి రచనలో रचना में ये ఈ विशेषता है విశేషత ఉన్నప్పుడు तो क्या मास्टर మాస్టర్ रचना में రచయితలో नहीं ఉండలేదా? हो सकती है. तो बाबा कहते हैं कि బాబా जब అంటున్నారు कभी बंधन ఎప్పుడెప్పుడైతే బంధనంలో में फंस చిక్కుకుపోతారో जाओ तो अपने सामने అప్పుడు कमल पुष्प का दृष्टांत रखो. కమల పుష్పము
कि अब कमल पुष्प అతీతముగా ప్రియముగా न्यारा प्यारा बन అవ్వగలిగినప్పుడు सकते हैं। कमल नारा प्यारा है तो क्या हम नहीं बन सकते? మరి మాస్టర్ సర్వశక్తివంతులు न्यारा అవలేరా प्यारा అని को కమల ऐसी పుష్పం प्रेम యొక్క ఈ ఉదాహరణను ఎదురుగా పెట్టుకోండి. तो बाबा कहते हैं कि బాబా అంటున్నారు, तो क्या मास्टर सर्वशक्तिवान नहीं बन सकते? न्यारा प्यारा बन सकते हैं तो क्या मास्टर కమల పుష్పము सर्वशक्तिवान नहीं అతీతముగా बन ప్రియముగా सकते? అవ్వగలిగినప్పుడు మరి तो మాస్టర్ सदा సర్వశక్తివంతులు అవ్వలేరా అని कहता है कि కమల పుష్పం యొక్క ఈ ఉదాహరణను ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు तो సదా सदा కోసం ही అలా क्या होगा? అయిపోతారు. हाँ, बन जाएंगे। अर्थात दो स्थिति है बाबा आज बता रहे हैं। బాబా एक ఏ है స్థితి అయితే न्यारा प्यारा, రెండు दूसरा స్థితులు है చెప్పారు. सर्वशक्तिवान ఒకటేమో मास्टर ఆ, ఆ, అతీతము ప్రియము, ఇంకొకటి तो न्यारे మాస్టర్ हैं तो शक्ति సర్వశక్తివంతులు. बनी रहती है। थोड़ा भी అతీతంగా ఉంటే विक्षेप శక్తి लगता है तो मन में వంతులుగా అయిపోతారు. बहुत कमजोरी के संकल्प, कैसा होगा, क्या होगा, ये तो नहीं होगा, ఎలా वो तो नहीं అవుతుంది, होगा। అది జరగదు, ఇది జరగదు, तो ఇలాంటి मास्टर ప్రశ్నలు सर्वशक्तिवान की भी स्थिति बहुत जरूरी है। ఆ, రాకుండా तो ఉండాలి एक అంటే न्यारे మాస్టర్ में रहेगा, फिर సర్వశక్తివంతులు అనే शक्ति रहेंगी ఆ, करने में। స్థితి కూడా ఉండాలి. అతీతంగా ప్రియంగా ఉండాలి, అలానే మాస్టర్ సర్వశక్తివంతులు అనే तो స్థితి इसी కూడా बात ఉండాలి. समझ कर అన్- ఆ, ఈ अभ्यास విషయం మీద attention అభ్యాసం करें। చేయండి, అందరూ అటెన్షన్ ఇవ్వండి. इसका मतलब ये नहीं कि अशरीरी अवस्था का नहीं करेंगे अभ्यास, वो तो करना ही कह रहा है, परंतु उस अभ्यास में मदद मिलेगी अगर न्यारे हैं तो। అతీతంగా అయినప్పుడు नहीं तो ఈ सब అభ్యాసం confused చేసేటప్పుడు कनेक्शन नहीं బాబా होगा నుండి హెల్ప్ कनेक्शन से। లభిస్తుంది. ఒక పాయింట్ కి ఇంకో పాయింట్ కి కనెక్షన్ उस ఉంటుంది. कनेक्शन को देख के एक तरह ఆ से కనెక్షన్ सभी पॉइंट्स చూసుకుంటూ याद रहेंगे और एक ఒక్క अभ्यास नहीं పాయింట్ करेंगे, कभी कोई कभी చేసిన कोई। మిగతాయి तो हम గుర్తుకొస్తుంటాయి. सभी కాబట్టి मर्ज మనందరం करके कमल पुष्प ఇమర్జ్ समान చే न्यारा प्यारा కమల పుష్ప సమానంగా, అతీతంగా, मास्टर ప్రియంగా మరియు सर्वशक्तिवान మాస్టర్ సర్వశక్తివంతునిగా అవ్వాలి, ఉండాలి. ओम शांति। ఓం శాంతి.
बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी तारीख है 5 मई अव्यक्तवाणी 1977। తారీఖు మే వరదాని 5, మహాదాని 1977. और दानी వరదాని आत्माओं के మహాదాని लक्षण। మరియు దాని ఆత్మల లక్షణాలు. अभी संपूर्ण ఇప్పుడు मूर्त बन सेवा में समय और शक्तियां ఇప్పుడు लगाओ। సంపూర్ణమూర్తిగా ఈ घर సేవలో बैठे సమయం सब మరియు भागते हुए ढूंढते हुए శక్తిని आएंगे। ఉంచండి. अच्छा, ఇంట్లో ఉంటూనే कमजोरियों को दूर करने का सहज साधन कौन सा है? जो कुछ संकल्प ఇంటిలోనే होता ఉంటూ है वह बाप को अर्पण कर దృఢత दो। जो भी రండి. आवे మ- ఆ, वह बाप को బలహీ सामने रखते బలహీనతలు हुए जिम्मेवारी ఆ, बाप को తొలి दो। మనసులోకి ఏ तो సంకల్పం स्वयं వచ్చినా దాన్ని स्वतंत्र బాబాకి हो అర్పించేయండి. जाएंगे। ఏది వచ్చినా బాబాను ముందు सिर्फ ఉంచుకొని एक బాధ్యతను दृढ़ బాబాకి संकल्प అప్పగిస్తే रखो మనమే कि मैं స్వతంత్రం बाप అవుతాం. का కేవలం और ఒక దృఢ बाप मेरा। సంకల్పం పెట్టుకోండి. నేను బాబా వాడిని, బాబా నా వారు. जब मेरा बाप है నా బాబా तो मेरे నా के ऊपर వారే అయితే अधिकार होता है నాపై ना। నాకు అధికారం ఉంటుంది కదా. अधिकारी అధికారి स्वरूप में స్వరూపంలో स्थित స్థితి होंगे చెందితే तो अधीनता అప్పుడు ऑटोमेटिकली అధీనత निकल స్వయంగా जाएगी। ఆటోమేటిక్ గా हर सेकंड తొలగిపోతుంది. यह चेक ప్రతి करो సెకండ్ ఇది చెక్ कि చేసుకోండి. अधिकारी स्टेज నేను पर అధికారి हूँ। స్థితిలో ఉన్నానా? विश्व के मालिक का मैं बालक हूँ విశ్వాధిపతి यह అయిన पक्का బాబాకు है। నేను పిల్లవాడిని అనే విషయం तो పక్కాగా बालक ఉందా? सो मालिक, అయితే పిల్లవారే बाप समान అంటే सर्वशक्तियों యజమాని. का। బాబా సమానంగా अधिकारी అన్ని मास्टर శక్తులకు అధికారి सर्वशक्तिवान అయిన हूँ। మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే స్మృతిని इस स्मृति को बार మళ్ళీ बार మళ్ళీ రివైజ్ रिवाइज చేసి और రియలైజ్ रियलाइज చేయండి. करो। फिर అప్పుడు सदा సదా मास्टर మాస్టర్ सर्वशक्तिवान సర్వశక్తివంతుణ్ణి अनुभव అనే करेंगे। అనుభవం కలుగుతుంది. तीव्र తీవ్ర पुरुषार्थी कभी పురుషార్థి भी ఎప్పుడు किसी ఏ कारण కారణం से వల్ల थकेंगे नहीं। ఆలసిపోరు. कारण को కారణాన్ని निवारण का रूप పరిష్కారంగా देते हुए మార్చుకుంటూ आगे ముందుకు चलते సాగిపోతారు. जाएंगे। अच्छा, आगे की అచ్చా, मुरली మిగతా कल మురళి सुनेंगे। రేపు ओम విందాము. ఓం शांति। శాంతి. तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। हो सुन कर के मन हर्षाए। ओ मधुबन वाले बाबा, ओ मीठे प्यारे बाबा, तूने प्यार जो दिया है, तूने प्यार जो दिया है, भला कैसे भुलाए। ओ मधुबन वाले बाबा। वो तमो प्रधान से सत्व प्रधान बनने के लिए तो सब बच्चों को बिल्कुल ही सहज उपाय दिया है। పిల్లలకు మీకు సత్వ ప్రధానం కావటానికి సహజ సాధన లభించింది. స్మృతి యాత్ర. ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోండి. స్మృతి యాత్ర బాగుందా? మనం అలా మిగతా వాళ్ళని కూడా అలా తయారు చేస్తున్నామా? మనం జ్ఞాన గంగలము. पिजन नहीं है, नहीं पैरट बनना है। अपने अंदर से पूछना बहुत सहज है अभी। ఇది చాలా సహజం. तक बाबा को याद करते हैं, ఎంతవరకు బాబాను గుర్తుంచుకుంటున్నాను? आप समान ఎంత సమానంగా అయ్యానా? जो भी है मनुष्य मनुष्य देखने में आता है, फिर मैं भी మనుషులు చేసినట్లయితే మేల్ కానీ ఫీమేల్ तुम दैविक गुण धारण कर देवता बनते हो।
हमारे समाज को और జీవాత్మలు देवता बनने वाले हैं దైవీ గుణాలను ధారణ చేసి దేవతలు కావాలి. या आज మీరే भी అలా वो అవుతారు. बरोबर दैवी घराने के भागी बन गए. वहाँ भी మీరే दैवी స్వర్గానికి घराने के చెందినవారు. भागी हो, स्वर्ग में भागी हो कि घर के भागी हो, क्योंकि बाप तो ఎందుకంటే బాబా आज तक बनाए जाते हैं. మిమ్మల్ని అలా తయారు చేస్తున్నారు. तो वहाँ तुम्हारी राज सतयुग में इसलिए यह कहते हैं సత్యయుగంలో మీ రాజ్యం అంటుంది. या भाई भाई वहाँ तो तुम्हारे ఇక్కడ మీరు అన్నయ్యలు అక్కయ్యలు అందరు లేకపోతే అందరూ అన్నయ్యలు. परिवार बनते हो. देखो మీరందరూ దైవీ కుటుంబమైన सारी दुनिया को కుటుంబంలో कहा వారు. जाते हैं दैवी परिवार. మొత్తం అక్కడ ప్రపంచమే దైవీ పరివారం. खूब पुरुषार्थ करते हैं. దైవీ పరివారం రావటానికి మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం. तेरे बड़े एहसान कि तुमने प्रभु से मिला दिया, कि तुमने प्रभु से मिला दिया. तेरे कर्म इतने महान जो लगने लगे तुम्ही भगवान, कि तुमने अंतर मिटा दिया. Om Shanti. ఓం In శాంతి. this Avyakt month, ఈ stay అవ్యక్త free from మాసంలో bondage and experience the జీవన్ముక్తులుగా అయి stage of liberation in life. బంధనముక్తులుగా అయి A lotus జీవన్ముక్త flower. స్థితిని అనుభవం చేయండి. Your creation, the lotus, lives in కమల water, పుష్పము మీ రచన అయిన but is కమల free పుష్పము from bondage to the నీటిలో water. ఉంటూ కూడా నీటి యొక్క Since బంధనం your నుండి creation ముక్తిగా ఉంటుంది. has this మరి speciality, రచనలో ఈ విశేషత can you ఉన్నప్పుడు master మాస్టర్ creators రచయితలు not have this ఉండలేక speciality? Whenever you become ఎప్పుడెప్పుడైతే tied by బంధనంలో some చిక్కుకుపోతారో bondage, keep the అప్పుడు example కమల of పుష్పము a lotus అతీతముగా flower ప్రేమగా in front of him. అవ్వగలిగినప్పుడు మరి మాస్టర్ When a సర్వశక్తివంతులు lotus is అవ్వలేరా able అని to become కమల పుష్పం యొక్క detached ఈ and ఉదాహరణను lovely, ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు can the సదా Master కోసం Almighty అలా Authority అయిపోతారు. not become that? He will then become like that for all time. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Welcome to Avyakta Parivar. అవ్యక్త Today's day పరివారానికి 13. స్వాగతం. In ఈ this Avyakta month, ఈ అవ్యక్త stay మాసంలో free from bondage and బంధనముక్తులుగా ఉంటూ experience the stage of liberation in life. జీవన్ముక్త స్థితిని అనుభవం Today's చేయండి. topic, a ఈ lotus రోజు flower. టాపిక్ కమల పుష్పము. Dilaram Bhatti, point to దిలారాం practice, బట్టి the one with ప్రాక్టీస్ all పాయింట్ powers, Sarvashaktiman. Baba's power flows through సర్వశక్తివంతుడు you when you బాబా remember him. శక్తులు Now, మనము let us బాబాను listen గుర్తు to Mohini చేసుకున్నప్పుడు Didi. ప్రవహిస్తాయి. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. Everyone is well, fine, అందరూ బాగున్నారా? super sensitive joy, right? అతీంద్రియ సుఖంలో ఉన్నారా? Whole drama. మొత్తం డ్రామా అంటే Different scenes of drama. డిఫరెంట్ Some సీన్స్ accommodate డ్రామాలు. circumstances, and some might see problems and the issues. కొంతమంది ప్రాబ్లమ్స్ చూడొచ్చు, ఇష్యూస్ చూడొచ్చు. But Baba always say they are scenes of బాబా ఎప్పుడు అంటారు
ఇవన్నీ And డ్రామాలో you సీన్లు. always, as you are studying, there will be exam papers, right? Test ఎలా papers. అయితే టెస్ట్ పేపర్ ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ If టెస్ట్ these పేపర్స్. two approaches in the beginning was very helpful to remain ఈ ఈ strong. ఈ- ఈ రెండు విషయాలు These days, యజ్ఞంలో when we మొదట్లో say చాలా circumstances, స్ట్రాంగ్ గా అవటానికి then sometimes we say there are పనికొచ్చింది. issues, there are problems. ఇష్యూస్ ప్రాబ్లమ్స్ Baba taught us, no, it's not a బాబా problem. It's test అనేవారు, paper. ఇది ప్రాబ్లం కాదు, ఇది టెస్ట్ పేపర్ So we have అనేవాళ్ళు to బాబా. pass with honor. సో మన Test always టెస్ట్ లో పాస్ విత్ ఆనర్ gives you కావాలి. promotion. If you టెస్ట్ pass పాస్ అయితే one exam, ప్రమోషన్ వస్తుంది కదా. then you move ఎప్పుడై on to another class. ఎగ్జామ్ పాస్ అయితే to- తర్వాత క్లాస్కి వెళ్తారు కదా. So అలా. never be కాబట్టి nervous, ఎప్పుడు never కూడా get into నర్వస్ గా tension ఉండకండి, or టెన్షన్ గా anything. ఉండకండి, భయపడకండి. Many dadis, చాలా మంది దాదీలు, they all dadis were from very upper middle class వాళ్ళందరూ and అప్పర్ మిడిల్ from క్లాస్ the- నుండి with rich families, very లేకపోతే రిచ్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు. And when they came, వాళ్ళు వచ్చినప్పుడు every family brought lot of whatever resources they had. వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చారు. But then there was a time కానీ తర్వాత ఒక సమయంలో that nothing was left. Right? ఇంకా ఏమీ మిగలలేదు. So I remember that నాకు for గుర్తుంది, vegetables they will always keep a big stock of pumpkins. నాకు గుర్తుంది గుమ్మడికాయలు స్టాక్ పెట్టుకునే వాళ్ళు. Buri dadi, బోలి దాది, one is Boli dadi, other is Buri dadi. ఒకళ్ళేమో She బోలి is the one దాది, who ఇంకొకళ్ళు used to బూరి come దాది. to railway అను. station. రైల్వే receive స్టేషన్కి us. వచ్చేవారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. That time there were no ఆ taxis. సమయంలో టాక్సీలు We call లేవు, it tempo. You know. మేము టెంపో There అనేవాళ్ళం are వాటిని. seats on the side and middle is empty. So she will buy big baskets of vegetables తను పెద్ద పెద్ద and she will put in the వెజిటబుల్ middle. బుట్టల్లో And that వెజిటబుల్స్ was కొనేవాళ్ళు. the first time then we all sat around. నాకు ఫస్ట్ టైం గుర్తుంది, Very మేము little one. దాని చుట్టూ కూర్చునే వాళ్ళం, ఎక్కువ ప్లేస్ She లేదు. brought some lemon in case anyone is not feeling good. తను or all నిమ్మకాయలు that. తెచ్చేవాళ్ళు, ఎవరైనా ఒకవేళ ఒంట్లో బాగోకపోతే వాళ్ళకి That ఇవ్వటానికని. And Um, also sometimes they put on frying pan tawa and make it hot and then put salt in it so that everyone ఒక్కోసారి reaches safe. తవ్వ మీద పెట్టి వేడి చేసి దాని మీద సాల్ట్ వేసి ఇచ్చేవాళ్ళు. There was only one taxi in Mount Abu. మౌంట్ ఆబూలో which ఒకటే people టాక్సీ hired ఉండేది అప్పుడు. for Baba whenever Baba had to go. బాబాయ్ ఎప్పుడైనా ప్రయాణం He has to చేయాల్సి go to వచ్చినప్పుడు, Bombay, then he has to go బాంబేకి up to వెళ్ళాల్సి train వచ్చిన station. ట్రైన్ స్టేషన్ దాకా టాక్సీ And మాట్లాడేవాళ్ళం. we all then start traveling by bus. మేమంతా బస్సులో And వెళ్ళేవాళ్ళము. there will be porters, they will carry our luggage. పోర్టర్స్ మా But లగేజ్ these ని క్యారీ days in చేసేవాళ్ళు. trains, we ఆ have to రోజుల్లో have ట్రైన్స్ AC లో or ఏసీ, heating or whatever. హీటింగ్, So we ఈ carry one, no suitcase, but it's a box. It was సూట్ కేసు క్యారీ చేసేవాళ్ళు. metal box. మెటల్ bedding బాక్స్ ఉండేది. also. దాంతో పాటు So బెడ్డింగ్, one porter పరుపు will కూడా తీసుకునేవాళ్ళు. with everyone. And from bus station బస్ స్టేషన్ నుండి to Pandavavan, from the back, పాండవ భవన్ దాకా little up and వచ్చి down, and that ఆ, was the short one. పైకి because కిందకి Otherwise, వెళ్ళాలి. quite a long from bus station to Pandavavan. But this was the బస్ road. స్టేషన్ నుండి పాండవ భవన్ దాకా అది చాలా దూరం. If you go to Pandavavan, you will see at the back. Now they have some construction, but
మీరు ఒకవేళ పాండవ భవన్కి వెళ్ళినట్లయితే వెనకాల really గేట్ ఉంటుంది, అక్కడ admire the చూడొచ్చు. way Dadis. But two things, faith and courage. నమ్మకము, ధైర్యము, ఈ రెండు Their faith was unbelievable. ఉండేవి. వాళ్ళ నమ్మకం చాలా But గట్టిగా also ఉండేది. courage. దాంతోపాటు ధైర్యం People కూడా remain ఉంటుంది. unshakable. అది So very actively. అది అన్షేకబుల్ గా This ఉండేది. is Baba's task. So we బాబా must continue whether we have సేవని చాలా resources or not. ప్రేమగా చేసేవాళ్ళు. I know also when they came to Delhi, వాళ్ళు ఢిల్లీకి వచ్చినప్పుడు they came to my grandparents' home వాళ్ళు మా తాతగారింటికి వచ్చారు. and they looked very divine, very pure, వాళ్ళు very innocent. దివ్యంగా పవిత్రంగా Because కనిపించారు. to help వాళ్ళు them to get place, to get them some వాళ్ళు necessary ప్లేస్ facilities. చూడటానికని Because my వచ్చారు. all ఆ local హెల్ప్ family, they కోసం were in good మా positions ఫ్యామిలీ in government. చాలా And that is why when గుడ్ we పొజిషన్ లో came ఉన్నారు గవర్నమెంట్ లో. from Karachi to Delhi, కరాచీ నుండి we ఢిల్లీకి came few months మేము back. వచ్చాము. All government service people were brought. గవర్నమెంట్ సర్వీస్ పీపుల్ అందరూ Yes, అక్కడ we నుండి brought వచ్చారు. everything we could. మేము అన్ని And we were తీసుకొచ్చాము, ఏదైతే shocked when తెచ్చుకోగలుగుతామో we అవి. landed. So we never saw partition as, but definitely in Delhi, lot of orphans, lot of. ఢిల్లీలో చాలా మంది అనాథలు అలా ఉండేవాళ్ళు. And then of course we start helping Dadis. మేము దాదీలకు హెల్ప్ That చేయటం time they మొదలు were not పెట్టాము. that ఆ much. రోజుల్లో ఎక్కువ So లేదు. I'm reminded of their renunciation. నాకు వాళ్ళు ఎంత రినౌన్స్ చేశారో గుర్తుంది. Baba is saying that be a lotus బాబా flower. అంటున్నారు, కమల పుష్పం లాగా ఉండండి. Your creation, the మీ lotus, రచన అయిన కమల live in పుష్పము the water, నీటిలో ఉంటూ but is కూడా free from నీటి యొక్క బంధనం bondage నుండి to the ముక్తిగా ఉంటుంది. Baba says that since బాబా your అంటున్నారు, creation has this speciality, మరి రచనలో ఈ విశేషత ఉన్నప్పుడు can you మాస్టర్ master రచయితలో ఉండలేదా? almighty creators not have this speciality? Whenever you become tied ఎప్పుడెప్పుడైతే by బంధనంలో some bondage, చిక్కుకుపోతారో keep the అప్పుడు example of కమల a lotus పుష్పము flower in form అతీతముగా in front of you. ప్రేమగా అవ్వగలిగినప్పుడు, So then Baba says that when the మరి lotus మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని is able కమల to పుష్పం యొక్క ఈ become, ఉదాహరణను lotus is ఎదురుగా able to పెట్టుకోండి. become detached and lovely, can you, Master Almighty authority, not become that? అప్పుడు You సదా will కోసం then అలా become like అయిపోతారు. that for all the time. If you keep in front of you అది మీ Master ఎదురుగా Almighty పెట్టుకున్నట్లయితే and lotus flower. లోటస్ ఫ్లవర్, So Baba మాస్టర్ says you ఆల్మైటీ never be రెడ్. tied అప్పుడు in any bondage. అప్పుడు మీరు ఎందులో ఏ బాండేజ్ లోనూ చిక్కుకోరు అని అంటున్నారు బాబా. ఓం శాంతి. Om Shanti Didi. Yes, ఓం hello, శాంతి. Baba. Om Shanti. వారి Om బెహన్ Avyakti మయామి Parivar. సెంటర్ నుండి ఓం శాంతి You అవ్యక్తి know, you've పరివార్. taken me back to those days as well. And మీరు you నన్ను know వెనక్కి who's తీసుకునేవారు. left ఎవరు now వెళ్ళిపోయారు at all లేకపోతే to actually speak from their own experience about those days. And I understand, and I didn't know this, that Baba's still has a daughter alive in నాకు Mumbai. I think she నేను was అర్థం unwell. చేసుకుంటున్నాను. She's just gone to hospital or something. But I didn't really know anything about her. బాబా Um, బ్రహ్మబాబా కూతురు హాస్పిటలైజ్. no, this is another one. తను హాస్పిటలైజ్ అయ్యారు. One who was married to a yogi, right?
She was married to a yogi, so she must be in her 90s now. ఇప్పుడు 90 But ఏళ్ళు I అలా don't know. I ఉండొచ్చు. mean, she wouldn't have come with Baba at that time, or she had another life. She బాబాతో wasn't పాటు part of the రాలేదు. yagya, right? తను No. యజ్ఞంలో No. పార్ట్గా Okay. లేరు. Now, something you said that I'd never had the మీరు thought before. Again, చెప్పారు because we just get the broad brush strokes about how things happen. But I didn't know that it ఏం was really జరిగిందో అలా అక్కడక్కడ అలా the తెలుసు మాకు. relatives of the yagya Really, who got the ship. And so are we saying that even when they arrived in India proper, they were already destitute? In other words, they didn't have anything. But, you know, I just assumed that Baba's wealth lasted, that it was his wealth that brought them to India. It was his wealth that took them to Abu. It was his wealth that, you know, paid for the accommodation and everything. And then it was after some years that there was the beggary part. But from what you're saying, that they got help. మేమనుకున్నాము బాబా ధనం ఆ మౌంట్ అబులో కూడా వాళ్ళు ఇల్లు కొనడానికి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత బెగరీ పార్ట్ స్టార్ట్ అయింది అని అనుకున్నాము. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అప్పటికే వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్పారు. They gave them all the stuff when they were leaving, and it was very surprising because they వాళ్ళు used to వెళ్ళేటప్పుడు call them in Hindi pure పాకిస్తాన్ వాళ్ళు అన్ని in ఇచ్చారు. Urdu language Pak people. They are Pak pure. Pure people. Yeah. పాక్ So పీపుల్ they had అనేవాళ్ళు the అంటే respect. పవిత్రమైన వాళ్ళు. And you know వాళ్ళకి that ఆ రకంగా రెస్పెక్ట్ our dresses ఉండేది. fully అలానే covered is what Muslims like. Right. Because ఫుల్ the గా first time కవర్ they అయ్యేది go మా to డ్రెస్లు, అందుకని వాళ్ళకి They అది did this. నచ్చేది Immigration officer said, when you ముసల్మానులకి. coming back? So I said, oh, I don't know. No, we love you, come back. And then వాళ్ళు అన్నారు somebody మళ్ళీ said, ఎప్పుడు because వస్తున్నారు they అంటే were మీరు wearing వస్తే బాగుంటుంది their అన్నారు proper గవర్నమెంట్ వాళ్ళు. blouses, the way it was, your sleeves, and they like that, you know, because Yeah. that's how they wear. Yeah. So it was very interesting, you know, again, the fact that Baba stayed despite what was happening and with all the sisters and everything. And I do remember once asking Daddy Janki, and I just come back Daddy from my Janki home నాడు place where there was నేను అప్పుడే నా ఇంటి నుండి mayhem వచ్చాను. and the British Army was on the streets and there was all sorts బ్రిటిష్ of things ఆర్మీ going on. And I స్ట్రీట్స్ asked లో Daddy, ఉన్నారు. you know, you were నేను there when దాదిని all of అడిగాను, that was happening. You know, didn't you feel any like allegiance to one thing or the other? And she said, we didn't know anything. All we knew is that we were with Baba, and that was it. We didn't see anything ఏం else. జరుగుతుందో And so మీకేం you were తెలియలేదా mentioning అంటే Buri మాకేం Daddy, తెలియలేదు and అని దాది అన్నారు. that quality of theirs, you said మేము that, బాబాతో ఉన్నాము, and it was the బయట same ఏం no doubt జరుగుతుందో for all మాకేం of the తెలియదు daddies, అన్నారు. their faith and courage. But వాళ్ళ again, ఫెయిత్ doesn't faith and ధైర్యము courage, doesn't that come from love? Their అది faith and courage, ప్రేమ నుండి isn't it? At the end of రాదా? the day, isn't it love that made them able to go beyond all of those things? చివరికి ప్రేమే కదా అన్నిటిని definitely దాటి love, but తీసుకువెళ్తుంది. faith also helps for love, no? With whom? నమ్మకం కూడా That if you have ప్రేమకి faith that this is పనికి God, this is ఉపయోగపడుతుంది Baba, కదా. Master బాబా Almighty, whatever titles Baba has. బాబా టైటిల్స్ And ఏమన్నా love also in a అవన్నీ different way. Recognition of Baba. Love బాబాని based on that గుర్తించటం, recognition also ఆ ప్రేమ increases ఆ our faith. రికగ్నిషన్ పైన And ఆధారపడి in ఉంటుంది. path of devotion, we భక్తిలో always believed in God, but there was no బాబాని recognition of God. నమ్మకం So నమ్మేవాళ్ళం. worshipped whosoever. But then when we came to know He is our Father, He is our ఎప్పుడైతే teacher, తను He is our మన తండ్రి, Sadguru, తన then సద్గురువు, faith, టీచరు love, అని తెలుసుకున్నాం. recognition, and of course based on that,
also. అదంతా మనం గుర్తించటం Yeah, మీద I ఆధారపడి suppose ఉంటుంది. when you think about it, people will die for love and they'll also die for their faith. You know, Yeah. that they're two very powerful components in the human experience, you No, know. because when ప్రేమకు Baba told them, you all have to go now out and give message. బాబా because అన్నారు, of course there were మీరందరూ people వెళ్ళి on అందరికి top, but మెసేజ్ they were ఇవ్వాలి. not too many. So మౌంట్ అబు I అప్పుడు know ఎక్కువ మంది not లేరు. that most of them said, no, we can't leave you, we won't go. And then చాలా Baba మంది had మేము బయటకు some వెళ్ళము excuses, they couldn't వెళ్ళము అనేవాళ్ళు. Yeah. and the hardships they had. As I mentioned that they came to my grandfather's home, Yes. and I know them since 1951 when నాకు they came. మా గ్రాండ్ ఫాదర్ Of course, I took దగ్గరకు knowledge వచ్చారు. వాళ్ళని after నాకు I 1951 నుండి finished my school that తెలుసు. I went into one of the center, but they స్కూల్ used to ఫినిష్ come అయిన to our తర్వాత home. నేను సెంటర్కి వెళ్ళటం మొదలు పెట్టాను. వాళ్ళు మా ఇంటికి And my mother was able వచ్చేవాళ్ళు. to cook for all of them. మా All came అమ్మ and went. వాళ్ళందరికీ వండి We went పెట్టేవారు. to take them out, so transport. వాళ్ళని So బయటికి we were very తీసుకొని close వెళ్ళేవాళ్ళం since, కూడా. నేను చాలా క్లోజ్గా 11 ఉండేవాళ్ళు. years old also. Yeah. నేను అప్పుడు 11 సంవత్సరాలు It ఉండేవి kind of నాకు. feeling came, అప్పటి how నుండి can we నాకు help them? How ఆ can we ఫీలింగ్ serve వచ్చేది, them? ఎలా వాళ్ళకి Many, హెల్ప్ many చేయాలి, ఎలా stories. సేవ్ చేయాలి And అని that's how you చాలా got చాలా కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. Because beautifully trapped. yeah, I used to take my mother and I నేను would sit మా అమ్మని outside. తీసుకుని లేదాన్ని, కానీ నేను బయట కూర్చునేదాన్ని. ఒకరోజు Instrument, Rukmani ఒక Devi రుక్మిణి was దాది in Rajouri was used to come where I used to go. Why don't you just come వచ్చే- inside and sit? పిలిచారు, లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదా And అని. when I went, you heard నేను Thursday లోపలికి bhog was వెళ్ళినప్పుడు being offered. ఆ రోజు And గురువారం Sandeshi భోగా used ఆఫర్ to come చేశారు. there. సందేశి And వచ్చేవాళ్ళు I just అక్కడికి. got so intoxicated. నేను చాలా నషాలో ఉన్నాను. As if I am in trance. And Did it you was- go in trance? Did you have the feeling of being in trance at that time? We didn't know. మీరు I ట్రాన్స్ didn't లోకి know వెళ్ళిన detail. అనుభవం అయిందంటే Big అప్పుడు నాకు అదంతా intoxication తెలియదు. and so it was already 11 and I was supposed to. అప్పటికే 11 అయింది. I was in so much intoxication and they all నాకు were అప్పుడు waiting చాలా for me. ఇంటాక్సికేషన్ లో ఉంది. And anyway, so I think that trapped or pull, the way Yeah. Baba pulled. బాబా ఆకర్షణ, ఆ, Yeah. నా So thinking too, ఆత్మని like because you're talking about the situations in the world at ఆకర్షించింది. present. And so when you think about it, whether it's a war, civil or otherwise, they experienced all of that. They సివిల్ వార్ experienced అయినా war, they ఎలాంటిదైనా experienced వాళ్ళందరూ famine, they దాన్ని experienced అనుభవం చేశారు. ఆ hunger, ఎక్స్పీరియన్స్ all ఉంది. of those things came to us, like Baba always says, ఆకలి whatever అవన్నీ వాళ్ళు you అనుభవం experienced చేశారు. came to me first. And I suppose we can look at the elders and say, well, they all had to go through this. They all పెద్దవాళ్ళని went చూసినప్పుడు through it. వాళ్ళందరూ Why I అదంతా thought అనుభవం to share Baba's చేశారు. the time what Yeah. what practice Baba gave was soul consciousness and ఆ same like సమయంలో Baba బాబా said, సోల్ this is a కాన్షియస్ bodiless ప్రాక్టీస్ state. చేయించారు. And we really need to practice that more and more so that there అది is no ఆ ప్రాక్టీస్ not only చాలా చాలా చేయాలి. effect, not only nothing happens to us Yeah. wherever దాంతో we are, మనకి ఏమీ జరగదు. but Yeah. మనం also ఎక్కడున్నా once కానీ you are on ఎలాంటి duty, you just పరిస్థితులు keep ఉన్నా giving కానీ Sakash. మనకి I like it what Baba said, మనం my సేఫ్గా ఉంటాము. stage and my task. Mhm. నా It's స్టేజ్ not I'm నా only టాస్క్ bodiless, but I'm giving Sakash to others. also. Yeah. ఈ And రెండు. yesterday, the నేను beautiful సోల్ thing now, if I can అశరీరిగా remember ఉండాలి, correctly, సకాశ but ఇవ్వాలి. that idea that, you can be giving Sakash to someone specifically, but they may not be, it may not be having any effect on them, but the atmosphere is being affected by it. So that your Sakash doesn't go to waste. There's no result on the person, but the. That's why సకాశ like ఇచ్చినప్పుడు Baba will ఒక్కోసారి ఆ come to పర్సన్ కి Mhm. మీద It's ప్రభావం not only పడవచ్చు, light, but కానీ it's also వాతావరణంలో waste ప్రభావం potential. పడుతుంది. Yes. If there is మనం not ఇచ్చే any సకాశ్ Yeah. వేస్ట్ అవ్వదు. And I think every
every Yeah. virtue, whether it's sweetness, whether it's love, ఏ as ఆ, we went, దివ్య you know, గుణమైనా ways కానీ it అది was. ప్రేమ కావచ్చు, I was స్వీట్నెస్ also కావచ్చు. thinking, you know, in that part of the story, that Baba must have had a lot of faith in Didi ji, because, you know, I know she was బాబాకి the దీది instrument. I మీద don't చాలా remember who నమ్మకం else was with ఉండుండేది her when they అనుకుంటున్నాను. took the advice of the relatives or whatever and went to Mount Abu and then told Baba Mount Abu is the place. So he didn't go and see it. You know, he didn't go and check it out మౌంట్ first, ఆబు but ప్లేస్ under the అని వాళ్ళు revelation సజెస్ట్ of చేసినప్పుడు Didi. So he must have బాబా had a lot of faith that she knew too. వచ్చి చూడలేదు, కానీ తనకి Because చాలా one of నమ్మకం Didi's ఉండుంటుంది aunts, కదా. you know, Mm. she knew them, and then she dreamt that they need some help, and that's where, when they didn't had anything and the first check came, Yeah. which was, they didn't know who sent, but later on they came to know that. So it's like, I think the faith or all that whatever happened in the history of Yagya, we all could learn a lot from that. Oh, for యజ్ఞంలో sure. ఏం జరిగినా Sure. దాని నుండి I మనం was చాలా wondering because you నేర్చుకుంటాము, mentioned నేర్చుకోవచ్చు. I was wondering when they first, yeah, you said they weren't daddies at that time. So when did that word come into usage? Who started using that? మీరు Because even వచ్చినప్పుడు in my దాది day, లేరు, ఆ పదం ఎప్పుడు with వచ్చింది? Daddy Gulzar, she was Gulzar Ben when I first came. You know, నేను Smash మొదట్లో Ben, వచ్చినప్పుడు Gulzar Ben, గుల్జార్ దాది కాదు, గుల్జార్ different బేన్ అనేవాళ్ళం. generations, I know. But when did they start, or who was the first daddy, in other words? ఎవరు మొదలు So just పెట్టారు ఈ believe that పదాలని? దాది Didi అనే and Dadi was like officially. Really? Now, దీది like దీది now మరియు everyone దాది. is called Didi, right? But Yes. before there was only one Didi. Right. That was Didi అంతకుముందు Manmohini. దీది That's right. దీది మన్మోహిని For ఒక్కళ్ళే long ఉండేవారు, time we దీది said అని. Gulzar Behan. చాలా So కాలం we గుల్జార్ always బెహన్ అనే used ఉన్నారు. that word. And then of course the feeling that she తర్వాత is also Dadi. Yeah. We start saying Dadi Gulzar. తను కూడా Right. Although Daddy దాది Janki was అనే always, when we knew her, feeling she was వచ్చింది. always daddy too. Yeah. Never knew her as No, because they were older also. baby. Daddy. That's the thing. Just like an old వాళ్ళు man would be called Dada, right? Same Yeah. in that. Yeah. So just a little bit of history because we're in those days. Do you ever get a little bit nostalgic, Didi? You ever experience a little nostalgia? Yeah, yeah. Do you know what nostalgia is? Sentimental feelings about the past. మీకు ఎప్పుడైనా పాస్ట్ గురించిన సెంటిమెంటల్ ఉంటాయా అని A little bit అడుగుతున్నారు. sentimentality about the past. You know, yeah. పాస్ట్ I just గురించి sometimes do remember that. ఒక్కోసారి నాకు గుర్తొస్తుంటాయి. Of course, it was really, as you said, love of Baba. Yeah. That pulled మీరు us, చెప్పినట్లుగా when I బాబా first went పైన to ఉన్న Mumbai, ప్రేమ we had to పుల్ carry చేస్తుంది. bucket, half నేను bucket ఫస్ట్ లో of మధుబనికి water, వచ్చినప్పుడు బకెట్ the లో నీళ్లు toilets were తెచ్చుకోవాల్సి so వచ్చేది. far, then టాయిలెట్స్ చాలా దూరంగా wood ఉండేవి. fire, వుడ్ ఫైర్ cooking ఉండేది, on the wood fire, కట్టెలు పొయ్యి and దాని మీద all those days were వండేవాళ్ళం. so. ఆ I think it's good రోజులన్నీ to experience those days. Yeah. అవన్నీ అనుభవం When I చేయటం went first మంచిది. time to Guyana, నేను then Jayanti Ben and Lata Ben were there. Yeah. నేను ఫస్ట్ టైం So we had వెళ్ళినప్పుడు to leave, జయంతి బేను and I had లతా to బేన్ fill. ఉండేవారు. So they thought that వాళ్ళు I can వెళ్ళిపోయిన invite తర్వాత all the నేను ఫిల్ students to చేయాల్సి వచ్చింది. introduce them to me. So we went to స్టూడెంట్స్ retreat place where నాకు ఇంట్రడ్యూస్ చేశారు. both of them on a big wood fire, you know, were cooking for 60 people. I didn't నేను know that వెళ్ళినప్పుడు Jayanti వాళ్ళు Ben can cook, and Lata Ben, they 60 were very మందికి well. కట్టెల They పొయ్యి are మీద good వండుతూ cooking now, but ఉన్నారు I చూశాను. didn't know that Jayanti నాకు Ben తెలియదు could. జయంతి బేను Anyway, కుక్ there are lot of చేయగలుగుతారని. memories, lot of beautiful. Lot of చాలా memories. మెమరీస్ Yeah. ఉన్నాయి You know, I still నాకు. have, it's a silly thing, I know, but when I was leaving London to come to లండన్ నుండి Florida in లండన్ వదిలి 1982, and I didn't do any 82లో cooking when I was in Tennyson Road. వచ్చినప్పుడు నాకు And I వంట still ఏమీ have a రాదు. little green piece of paper that Sister Jayanti wrote the recipe జయంతి for halva. Because I would have to make bol, and so she gave me the recipe for halva,
I still have హల్వాకి రెసిపీ రాసిచ్చారు ఒక గ్రీన్ పేపర్ మీద. All right, Dee Dee, నా thank you very అది much నా దగ్గర ఉంది. for the memories. Yeah. Um, Thank you. Thank you, Thank you. Didi. Om Shanti. ఓం శాంతి.